హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. అల్లు అర్జున్ వ్యవహార తీరుపైన గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ జనవరి 10, కానీ జనవరి 11న ఈ సినిమాను మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకు అంటే కొన్ని సీన్స్ ఉన్నాయంట. దాదాపు 20 నిమిషాల పాటు ఉండే కొన్ని సీన్స్ను మళ్ళీ యాడ్ చేసి రిలీజ్ చేస్తారంట. అది కూడా ఎప్పుడు 11వ తారీఖు, అంటే గేమ్ చేంజర్ రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే ఈ పుష్ప 2కి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ అని ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ కంపెనీ మైత్రి వాళ్ళు ఒక పోస్టర్ కూడా ట్వీట్ చేశారు. ఏం అవసరం వచ్చింది? డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ అయింది. డిసెంబర్ 5 నుంచి జనవరి 10 వరకు, అంటే ఎంత గ్యాప్ ఉంది? ఈ గ్యాప్లో ఈ సినిమా కలెక్షన్స్ డ్రాప్ అయిపోతున్నాయని మీకు తెలుసు కాబట్టి మీరు డిసెంబర్ 15కో 20కో 25కో 30కో లేదంటే జనవరి 1న రిలీజ్ చేస్తే మీకు నష్టమే ఉంది. ఈ ఏవైతే గేమ్ చేంజర్కి వచ్చే కలెక్షన్స్ని కానీ కొన్ని థియేటర్లను ఆక్యుపై చేయాలనే ఉద్దేశంతో కావాలని 11వ తారీఖున ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఇటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం, మన సౌత్ రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్స్ పెద్దగా లేవు. వీళ్ళు 1800 కోట్లు 2000 కోట్లు అని చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఈ సినిమా మన తెలుగు అలాగే సౌత్ రాష్ట్రాల్లో డెబ్షీట్లో ఉంది. కేవలం ఈ సినిమాని ఆదుకుంది నార్త్ బెల్ట్. నార్త్లో ఈ సినిమా వాస్తవానికి బ్రహ్మాండంగా ఆడుతుంది. ముఖ్యంగా యూపీ, బీహార్లో అయితే గుడ్డలు దించుకుంటున్నారు. ఎందుకంటే ఈ పుష్ప 2లో ఆ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి, వాళ్ళకు బాగా కనెక్ట్ అయింది కాబట్టి, ఎంతసేపు పాన్ పరాగులు, గుట్కా, సిగరెట్లు, బీడీలు తాగే బ్యాచ్ ఎక్కువ కనబడతారు కాబట్టి ఆ సినిమా వాళ్ళకు పర్సనల్గా బాగా కనెక్ట్ అయింది కాబట్టి యూపీ, బీహార్లో ఈ సినిమా విచ్చలవిడిగా ఆడుతూ ఉంది. ఇక బాలీవుడ్లో అయితే కలెక్షన్స్ కంప్లీట్గా డ్రాప్ అయిపోయినాయి. తెలుగులో ఎప్పుడో డ్రాప్ అయిపోయినాయి. ముఖ్యంగా ఆంధ్రాలో అయితే సినిమాకి కలెక్షన్స్ నిల్లు. తెలంగాణలో అర్రకూరగా, ఎందుకంటే వాళ్ళ ఓన్ థియేటర్స్ ఉన్నాయి కాబట్టి దానిలో వీళ్ళు ఇప్పటికీ ఆడిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు పనిగట్టుకొని కావాలని కొన్ని థియేటర్ను ఆక్యుపై చేయాలని, గేమ్ చేంజర్కు థియేటర్లు రాకుండా చేయాలని మైత్రి మూవీ మేకర్స్ కావాలనే దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇలా కుట్రపూరితంగా మళ్ళీ ఆ సినిమాని రిలీజ్ చేయడం ఏంటి? థియేటర్లను దొబ్బేయాలనే కదా. ఎందుకు ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన? మొన్నటి వరకు ఏం చేశారు? జనవరి 1 నుంచి జనవరి 8, 9 వరకు ఎందుకు రిలీజ్ చేసుకోలేకపోయారు? అంటే ఇక్కడ ప్రతి ఒక్కడికి అర్థమయ్యేది ఏంటంటే మీరు కావాలని గేమ్ చేంజర్ని దెబ్బ కొట్టడం కోసం, థియేటర్లు దొరకకుండా చేయడం కోసం చేస్తున్న ఒక అతిపెద్ద కుట్ర అనేది ఒక సామాన్యుడు కూడా అర్థమైపోతుంది. మీరు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు, అందరితో సత్సంబంధాలు పెట్టుకోవాల్సిన వ్యక్తులు ఇలా ఒకరి కోసం, ఒక హీరో కోసం మిగతా హీరోలని కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది మరి వాళ్ళ విజ్ఞతకే తెలియాలి. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు బొకే ఇచ్చి ఆయనను ప్రసన్నం చేసుకున్నారు. ఎందుకు అంటే చిరంజీవి గారు కూడా పుష్ప 2 పైన పాజిటివ్గా ఉన్నారు. మేమంతా ఒక్కటే, దీనిపైన ఎలాంటి నెగిటివ్ లేదు, బయట వినబడేది తప్పు, మెగా అల్లు ఫ్యామిలీ ఒక్కటే, వీళ్ళు కలిసే ఉంటున్నారు అనే దాన్ని జనాల్లోకి పంపించడం కోసం వీళ్ళు చేసిన ఒక పెద్ద స్కెచ్ అది. చిరంజీవి గారిని కలిసి బొకే ఇచ్చి అలా నవ్వుతో ఫోటో దిగొచ్చి దాన్ని రిలీజ్ చేశారు. కేవలం వీళ్ళ స్ట్రాటజీలో ఒక భాగం అది. ఎందుకంటే కలెక్షన్స్ రావాలి కాబట్టి, మెగా ఫ్యాన్స్ అందరు చూడాలి కాబట్టి. కానీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? కృతజ్ఞత లేదు. మళ్ళీ ఇప్పుడు 11వ తారీఖున రిలీజ్ చేయడం కోసం ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇదంతవరకు కరెక్ట్? మీరు చిరంజీవి గారితో సినిమా తీయలేదా? రామ్ చరణ్ గారితో సినిమా తీయలేదా? రేపు ఫ్యూచర్లో చిరంజీవి గారు అవసరం మీకు ఉండదా? రామ్ చరణ్తో సినిమాలు తీయాలని మీకు ఉండదా? రేపు గేమ్ చేంజర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేది మీరే. అందుకే ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు చేయకుండా, ఇప్పటికే డాకు మహారాజ్ ఉంది, 12, 14 నాడు సంక్రాంతికి వస్తున్నామని ఉంది. ఈ 3 సినిమాలకు థియేటర్లు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికే నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆ ఆరిపోయిన క్యాండిల్ను పట్టుకొచ్చి మళ్ళీ వెలిగించడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ పైన ఇప్పటికే చాలా నెగిటివ్గా ఉంది జనాల్లో. ఇప్పటికే చాలా మంది మాట్లాడుకుంటున్నారు, టాలెంట్ ఒక్కటి సరిపోదు, గుణం ఉండాలి.